అందరికీ నమస్కారం. సింగర్ 'మంగ్లీ' మీద అందరికీ ఒక మంచి అభిప్రాయం ఉండేది. కింద స్థాయి నుంచి వచ్చింది. ఆమె పాటతో అందరిని ఆకట్టుకుంది. చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. కానీ ఎప్పుడైతే ఆమె బర్త్‌డే పార్టీలో గంజా, హుక్కా, ఆ మందు బాటిల్స్ సంబంధించిన వీడియోలు బయటకొచ్చినాయో, ఆవిడ సంపాదించుకున్న పేరు ఎప్పుడో గంగలో కలిసిపోయింది. ఇప్పుడు రీసెంట్‌గా వినిపిస్తున్న మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో కూడా 'మంగ్లీ' పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఇందులో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు పాటలు పాడడం తప్ప ఇంకొక విషయం తెలీదు అన్నట్టు 'మంగ్లీ' ప్రెస్ మీట్‌లో మాట్లాడడం జరిగింది. అసలు ఈ ఇష్యూలో ఆవిడ పాత్ర ఎంతవరకు ఉన్నది అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో 'మంగ్లీ' పాత్ర 3 రకాలుగా ఉండే అవకాశం ఉంది. ఒకటేంటంటే 'మంగ్లీ' పేరు వాడుకుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవ్వరికీ సంబంధం లేదు ఈ ఇష్యూతో. కేవలం ఆవిడ పేరు వాడుకుంది. బాధితుల దగ్గర నుంచి ఈ డబ్బులు తీసుకుంది వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. రెండోది 'మంగ్లీ' ఇన్వాల్వ్‌మెంట్ ఉండి అంటే బ్యాక్ ఎండ్‌లో 'మంగ్లీ' ఉండి ఇదంతా నడిపించే అవకాశం ఉన్నది. మూడో పాయింట్ ఏంటంటే 'మంగ్లీకి' తెలియకోకుండా ఆళ్ళ తమ్ముడు 'మంగ్లీ' పేరు వాడుకునేటట్టు చేసి ఈ స్కామ్ చేసి ఉండొచ్చు. ఈ రకంగా 3 రకాల అనుమానాలైతే ఉన్నాయి. బట్ జనంలో 'మంగ్లీ' మీద ఇంత నెగటివిటీ రావటానికి గల కారణం ఏంటంటే, ఆవిడ ఈ స్కామ్ చేసినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతనికి ఈవిడకి సంబంధించిన ఫ్లాట్ ఇవ్వటం, ఈవిడ కొంపలో, ఈవిడ టేబుల్ మీద వాడు భోంచేయటం, ఆడితో ఫోటోలు దిగటం. అదే రకంగా 'మంగ్లీ' తమ్ముడు శివ ఎవడైతే ఉన్నాడో, శివ ఈ 'మంగ్లీ' సొంత ఊరికి తీసుకెళ్ళి, ఈ జనాన్ని తీసుకెళ్ళి వీళ్ళింట్లోనే పెట్టి, ఆ గుడేదో ఉందంట హనుమంతుడి గుడి. అక్కడే పూజలు చేయించి వీళ్ళందరినీ బలిపశువులు చేశారు ఈ బాధితుల్ని. అంటే 'మంగ్లీకి' మధు అనే వ్యక్తి తెలుసు. మధు అనే వ్యక్తితో తమ్ముడు శివ తిరుగుతున్నాడు. అదేవిధంగా 'మంగ్లీ' కూడా ఆయన్ని కలిసింది. ఇక్కడ మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడుతుంది? ఈ స్కామ్‌కి నాకు ఏం సంబంధం లేదు. నాకు పాటల ప్రపంచం తప్ప ఇంకోటి తెలీదు. అసలు ఆ మధు ఎవడో, ఇంకొకడెవడో నాకు తెలీదు. నాకు సంబంధం లేనటువంటి విషయంలోకి నన్ను లాగుతున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. ఇది 'మంగ్లీకి' సంబంధం లేనటువంటి ఇష్యూ ఎప్పుడవుతది? మధుతో వీళ్ళకి ఎటువంటి సంబంధం లేనప్పుడు. వీళ్ళు ఫ్లాట్లు ఇస్తారు, వాళ్ళతో కలిసి తిరుగుతారు, వాళ్ళతో ఫోటోలు దిగుతారు. ఇవన్నీ ఉన్న తర్వాత నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేనటువంటి ఇష్యూ అంటే ఎవడన్నా నమ్ముతాడా? సో 'మంగ్లీకి' ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి మధుతో పరిచయం అయితే ఉన్నది. ఆ పరిచయం ఎంతవరకు ఉన్నదన్నదే పోలీసుల విచారణలో బయటపడుతుంది. ఇక 'మంగ్లీ' ఈ ఇష్యూలో చేసినటువంటి అతి పెద్ద తప్పేంటంటే, నేను బాధితులకి అండగా నిలబడతాను. పాపం బాధితులకి అన్యాయం జరిగింది. నేను వాళ్ళ తరపున నిలబడతాను. వాళ్ళకి న్యాయం జరగాలి అన్నట్టు మాట్లాడుతుంది కదా! అటువంటప్పుడు 'మంగ్లీ' ఏం చేయాలి? అంతమంది బాధితులు బయటకొచ్చి గగ్గోలు పెడుతున్నారు. మా దగ్గర నుంచి డబ్బులు దొబ్బేశారు. మేము కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి ఇందులో పెట్టాం. మేము మోసపోయాం అని చెప్పి వాళ్ళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఈవిడ ఏం చేయాలి? ఆ బాధితుల తరపున నిలబడతానన్నప్పుడు వాళ్ళతో కూర్చుండి ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను ఎప్పుడైనా డైరెక్ట్‌గా కలిసి మీరు పలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వండి. మీకు ఈ రకంగా లాభం వస్తది అని చెప్పి నేను ఎక్కడన్నా చెప్పానా? లేకపోతే మా తమ్ముడు శివ మిమ్మల్ని కలిసి పలానా చోట మీరు డబ్బులు ఇవ్వండి మీకు లాభం వస్తది అని చెప్పి ఎక్కడన్నా చెప్పాడా? అని చెప్పి వాళ్ళతో డైరెక్ట్‌గా ఈవిడ ఇన్వాల్వ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తే జనానికి అర్థమవుతది. దీంట్లో 'మంగ్లీ' పాత్ర ఎంతున్నది అని చెప్పి బాధితులే స్వయంగా చెప్తారు కదా! న్యాయం చేస్తాను, నేను వాళ్ళ తరపున నిలబడతాను అంటది గానీ, వాళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడదు, వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చోదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈవిడ పేరు వాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ మధు చౌహాన్ వాడి మీద కంప్లెయింట్ పెట్టదు. ఈవిడ మోసం చేసింది అని చెప్పి బాధితులను తీసుకునెళ్ళి, ఈవిడ మీద ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్ సుబ్బారావు మీద కంప్లెయింట్ చేస్తది. నిందితులు ఎవరైతే ఉన్నారో, అసలు ఈవిడ పేరు పోవటానికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నాడో మధు చౌహాన్ వాడి మీద కంప్లెయింట్ పెట్టాలి ఈవిడ. బాధితులకి న్యాయం చేయాలి అంటుంది కాబట్టి, వాడి మీద ఎప్పుడైతే కంప్లెయింట్ పెడతదో, సెలబ్రిటీ హోదాలో ఉంది, వాడి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి అవగాహన ఉంటది కదా! వాడి మీద ముందు కంప్లెయింట్ పెట్టదు. ఈ సుబ్బారావు మీద కంప్లెయింట్ పెట్టి, నా పేరు చెడగొడుతున్నాడు, నాకు సంబంధం లేనటువంటి ఇష్యూలోకి లాగుతున్నాడు అని చెప్పి, వాడి మీద కంప్లెయింట్ ఇచ్చి, ఒక ఫోటో బయటికి రిలీజ్ చేస్తది. సో, ఇప్పటివరకు ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో బయటకొచ్చినటువంటి అంశాల ఆధారంగానే 'మంగ్లీ' మీద
కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేశాను అంతే. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ అయితే డైరెక్ట్‌గా యేసుకుంటున్నారు. మంగ్లీయే దొంగ అని చెప్పి, మంగ్లీయే తినేసింది 200 కోట్లు స్కామ్ అని చెప్పి. సో, ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో మంగ్లీ పాత్ర ఎంతున్నదని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.